నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. భీమవరం రూపాంతర దేవాలయంలో క్రిస్మస్ వేడుకలు. విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసిన దేవాలయం చైర్మన్లు కమల్ రాజ్, కరుణాకర్ రావు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్న చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానని స్పష్టం. విద్యుత్ ఛార్జీల పెంపును ఖండిస్తూ 27న వైసీపీ పోరుబాట. జయప్రదం చేయాలన్న వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కన్నబాబు. కడపలోని సాయిబాబా విద్యా సంస్థలో క్రిస్మస్ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని భీమవరంలోని రూపాంతర దేవాలయంలో క్రైస్తవులకు హిందూ ముస్లిం సోదరులతో శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమం విజ్ఞాన వేదిక సేవా సంస్థ అల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం వినూత్నంగా నిర్వహించారు. ముందుగా రూపాంతర దేవాలయం చైర్మన్లు ఆర్ కమల్ రాజ్, యు కరుణాకర్ రావులతో క్రిస్మస్ కేకును కట్ చేయించి వారికి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. రూపాంతర దేవాలయ ఫాస్టర్ రెవరెండ్ అశోక్ కుమార్ లోక శాంతిని కోరుతూ ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సేవా సంస్థల నాయకులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, ముస్లిం కమిటీ నాయకులు షేక్ అన్సారీలు మాట్లాడుతూ సర్వమతాల సారాంశం ఒకటేనని, సాటి మనిషి కష్టం మనదిగా భావించి సాయం చేయడమే నిజమైన భక్తిముక్తి అని తెలిపారు. ప్రతి ఏటా ఇటువంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ సర్వమతాల ఐక్యతను తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న అల్లు శ్రీనివాస్ కు కమల్ రాజ్, కరుణాకర్ రావులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్కే చాన్ బాషా, ఇందుకూరి శివాజీ వర్మ, బాషా, వాల్మీకి, బాలాజీ, మునియ్య, పాస్టర్లు రెవరెండ్ ప్రతాప్, రెవరెండ్ రత్నాకర్లు పాల్గొన్నారు. రూపాంతర దేవాలయంలో జరుగుతున్నటువంటి క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని హైందవ సోదరులు మరియు ముస్లిం సోదరులు వారు మా దేవాలయానికి వచ్చి మా క్రైస్తవ సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేసినందుకు వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది వాస్తవానికి మత సామరస్యానికి ఒక ఉదాహరణ. కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి ఆచారం ఇది. భీమవరం పట్టణంలో అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు ఇలా పరస్పరంగా గౌరవించుకోవడం అనేది మాత్రం ఆనవాయితీగా. చాలా పాయింట్స్ ఉన్నాయి. ఒకే ఒక పాయింట్ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. అంటే మనం ఎలాగైతే ప్రేమించుకుంటామో మన తోటి వారిని కూడా ప్రేమించమని చెప్పాడు. కాబట్టి ఆ రకంగా మరి ముస్లిం సోదరులు, క్రైస్తవులు, మన హిందూ సోదరులు అందరూ వచ్చి క్రిస్మస్ మీదే కదా మేము కూడా పాలు పంచుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మాకు వచ్చి విశేషం చెప్పినందుకు మా అందరి తరఫున, మా అడ్మినిస్ట్రేటివ్ బాడీ తరఫున, మా సంఘ పక్షంగా, క్రైస్తవుల పక్షంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఎంతోమంది విశ్వసిస్తూ ఈరోజు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి రుగ్మతలకి శాంతే పరిష్కార మార్గం అని ఆ రోజునే ఆయన చెప్పారు. ఆ మార్గాన్ని ఈ రోజు ఉన్నటువంటి ప్రధానికం చాలామంది ముందడుగు వేస్తున్నారు. అలాంటి యొక్క క్రిస్మస్ ఎవరైతే జీసస్ పుట్టినరోజుని క్రిస్మస్గా చేసుకుంటామో దాని యొక్క శతవసంతాల మందిరంలో ఇలాగా ఎంతమంది ఐక్యత పూర్వకంగా మేమందరం కూడా ఈ యొక్క సెలబ్రేట్ చేసుకోవడం అంటే అందరికీ అందరికీ नमस्कार. सर संदर्भ में आज हमें चर्च को आकर कमल राजू गार को सबको सर मिलने वास्ते पास्टर गार को इलागा करुणाकर के मिलके उसको वास्ते हम सभी मिलकर क्रिसमस शुभाकांक्षला मालूम कराने वास्ते हमें सब भी आए. क्रिसमस शुभाकांक्षला मालूम कराने. प्रपंच शांति, प्रपंच शांति, प्रपंच शांति. ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఎస్డబ్ల్యూఎఫ్ పోరాటం చేస్తుందని, మేనేజ్మెంట్ ఇప్పటికైనా సమస్యలను పరిష్కరించాలని ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జిలానీ బాషా కోరారు. గూడూరులోని ఎస్డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిలానీ బాషా మాట్లాడుతూ సస్పెండ్ చేసిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని, గత 14 రోజులుగా దీక్షలు జరుగుతున్నాయని, దీనిపై డీఎంతో ఈ రోజు చర్చిస్తున్నామని, మేనేజ్మెంట్ సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. అలాగే కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై నిరంతరం ఎస్డబ్ల్యూఎఫ్ పోరాటం చేస్తోందని, వాటిని కూడా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శివకుమార్, శ్రీనివాసులు, వివి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. గూడూరు డిపోలో జరుగుతున్నటువంటి ఈ నిరాహార దీక్షలు 14వ రోజుకి చేరుకున్నాయి. ఈ దీక్షల్లో పాల్గొన్నటువంటి కార్మికులందరికీ అభినందనలు, విప్లవ అభినందనలు తెలియజేస్తున్న రాష్ట్ర సెంటర్ నుంచి. ఈ 14 రోజుల తర్వాత ఈ చర్చలు ఈరోజు జరిగేటట్టు ఉన్నాయి. మరి ఆర్ఎం గారితో, అదేవిధంగా డిప్యూటీ సిటిఎం గారితో ఈరోజు చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఏవైనా చర్చలు సానుకూల దృక్పథంతో జరగాలని చెప్పేసి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గా మేము కోరుతున్నాం. ప్రధానంగా ఈ యొక్క సమస్యలు 1/2019 సర్క్యులర్ అనేది దీన్ని పక్కన పెట్టేసింది యాజమాన్యం రాష్ట్ర వ్యాప్తంగా. ఈ గూడూరు డిపో
జరుగుతున్నటువంటి ఈ పోరాటం వల్ల అది మళ్ళా చర్చకొచ్చింది. దీని మీద స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గా మేము రాష్ట్ర వ్యాప్తంగా అనేక డిపోల్లో అనేక జిల్లాల్లో మరి నిరసనలు చేస్తున్నాము, సదస్సులు పెట్టున్నాము, క్లాసులు పెట్టున్నాము. ఈ సర్కులర్ని అమలు చేయాలని చెప్పేసి అన్ని దగ్గర కోరుతున్నాం. స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కోరిన తర్వాతే మిగతా సంఘాలు దీని మీద మాట్లాడేటువంటి అవకాశం వచ్చింది. మరి ఈరోజు గూడూరు డిపోలో ఈ జరుగుతున్నటువంటి ఈ యొక్క 21 రోజుల పోరాటం కూడా మరి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గా 1/2019 సర్కులర్ని ఖచ్చితంగా అమలు చేయాలనే దాంతోపాటు కూడా సమానంగా అందరికీ అమలు చేయాలి అనేటువంటిది కూడా ఈరోజు ముందుకు వచ్చింది. మరి అదేవిధంగా ఈ అక్రమ సస్పెన్షన్లు అనేటివి ఇవి మామూలుగా మానవతా దృక్పథంతో ఆలోచించి కేసులు ఇవ్వాల్సినటువంటి యాజమాన్యం పక్షపాత వైఖరితో ఇవ్వటం, అది ఆ యాజమాన్యం కొని తెచ్చుకున్నటువంటి సమస్య. అది ఆ సమస్య అదేవిధంగా కాకుండా అందరికీ సమానంగా న్యాయం చేస్తూ ఉంటే మాత్రం ఇలాంటివి వచ్చేవి కాదు. ఈ డిపో మేనేజర్ మీద ఇంతకు ముందు కూడా అనేక కేసులు ఉన్నాయి, అనేక విధంగా దీని మీద చర్చలు జరిగి ఉన్నాయి, అనేక ఎంక్వైరీలు కూడా జరిగి ఉన్నాయి. ఈ సందర్భంగా కూడా హెడ్ ఆఫీస్ లెవెల్లో మేము దీని మీద మన ఈడీఏ గారి దగ్గర చర్చ పెట్టిన తర్వాత ఈడీఏ గారు కూడా దీని మీద ఎంక్వైరీ జరిపిస్తామని చెప్పారు. కాబట్టి ఈ యొక్క సమస్య ఈ యొక్క చర్చలు కొనసాగుతూ ఉంటాయి. మరి ఎంక్వైరీ జరిగేటువంటి అవకాశం ఉంది. ఏమైనా ఒక డిపో మేనేజర్గా బాధ్యతాయుతమైన పోస్టులు ఉన్నటువంటి వ్యక్తి అందరికీ సమానంగా చూడాలా. మరి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ నిరాహార దీక్షలు, అదేవిధంగా అనేక డిపోల్లో కూడా అనేక సమస్యల మీద పోరాటాలు జరిగినాయి. పోరాటాలు అనేటువంటివి ఇవి ఎల్లకాలం కొనసాగుతూనే ఉంటాయి. యాజమాన్యం తన వైఖరి మార్చుకుంటే తప్ప యాజమాన్యం ఎక్కడైతే ఇబ్బంది పెడుతుందో అక్కడ ఖచ్చితంగా అండస్ట్ ఏర్పడుద్ది. అండస్ట్ ఏర్పడిన దగ్గర ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దీన్ని నివారించే దానికోసంగా కార్మికులతో పాటు యాజమాన్యం కూడా ఒక అడుగు ముందుకు వేసి మరి చర్చలు సానుకూలంగా జరగాలని చెప్పేసి పేదలకు సామాజిక సమానత్వమే లక్ష్యంగా ఆవిర్భవించిన హిందూస్థాన్ ఆవాం మోర్చా పార్టీ మన రాష్ట్రంలో విస్తరించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఆ పార్టీ ప్రతినిధులు తెలిపారు. కడపలోని కింగ్ ప్యాలెస్ కళ్యాణ మండపంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేదలను ఏకం చేసి రాజ్యాధికారం సాధన దిశగా పార్టీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తమ పార్టీ విధానాలను రాష్ట్రంలోని గ్రామానికి తీసుకువెళ్లి అందరినీ ఏకం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ చీఫ్ సెక్రటరీ రాజేష్ పాండే, పార్టీ నేత వినోద్ కుమార్ తో పాటు ఇతర ప్రతినిధులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు పాల్గొన్నారు. सुब्रमण्यम राजू जी जिन्होंने ये कार्यक्रम आयोजित किया है, इनकी संस्था है मंडिगा रिजर्वेशन पुराटा समिति, इसी के तहत आज का यह कार्यक्रम आयोजित है। और पूरे देश में हमारे नेता का नारा है, हमारे लीडर्स का ये थॉट है, उन्होंने एक नारा दिया है कि भारत के गरीबों एक हो। इसका मतलब होता है कि ना हम लोग किसी जात की राजनीति करते हैं, न किसी धर्म की राजनीति करते हैं। हमारा जो राजनीति है वो गरीबों पर आधारित है, और जिस धर्म में ज़्यादा गरीब होंगे हम उनकी ज़्यादा बात करेंगे। భారతదేశంలో అన్ని పార్టీలతో పాటు సమానంగా స్వేచ్ఛ సమానత్వాలు రాజకీయాల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీలు అన్ని కులాలు కూడా సమానత్వంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో జితిన్ రామ్ మాంఝీ సార్ హిందుస్థాన్ ఆవాం మోర్చా పార్టీ వ్యవస్థాపకులుగా, మాజీ ముఖ్యమంత్రి బీహార్గా పనిచేసి నేడు సెంట్రల్ మినిస్టర్గా, యూనియన్ మినిస్టర్గా ఉన్నటువంటి జితిన్ రామ్ మాంఝీ గారి పార్టీలోకి మేమందరం కూడా జాయిన్ అవ్వబోతున్నాం. అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీలతో పాటు పేద వర్గాలకు చెందిన వ్యక్తులందరినీ కూడా కలిసికట్టుగా సామాజిక సమానత్వం వైపు తీసుకెళ్లే విధంగా కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. హిందుస్థాన్ ఆవాం మోర్చా పార్టీని ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలోకి తీసుకెళ్తూ భూమి హక్కు కోసం, విద్యా హక్కు కోసం, శ్రమ కోసం, ఉపాధి కోసం, వైద్యం కోసం ఈ నాలుగిట్లో కూడా వెనుకబడినటువంటి కులాలు అన్నిటికి కూడా సమానంగా తీసుకెళ్లే విధంగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు భవిష్యత్తులో చేయబోతున్నాం. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో నేడు యూనియన్ మినిస్టర్గా ఉన్నటువంటి జితిన్ రామ్ మాంఝీ గారిని ఆంధ్ర రాష్ట్రంలోకి ఆహ్వానిస్తూ 2-3 నెలల్లోనే 1,00,000 మంది కార్యకర్తలతో భారీగా సభను ఏర్పాటు చేసి ఆంధ్ర రాష్ట్రంలో కూడా హిందుస్థాన్ ఆవాం మోర్చా పార్టీని ప్రతి గ్రామంలో ప్రతి బిడ్డకు తీసుకెళ్లే విధంగా పనిచేయబోతున్నాం. ఎస్సీలు ఈ కార్యక్రమాన్ని భుజాన వేసుకున్నటువంటి నా ఎస్సీ బిడ్డలు, నా ముస్లిం సోదరులు, నా బీసీ బిడ్డలందరూ కూడా
ప్రత్యేకంగా ధన్యవాదాలు. తన విజయానికి సహకరించిన ప్రజల కోసం నియోజకవర్గ అభివృద్ది కోసం అన్ని విధాలా కృషి చేస్తానని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు స్థానిక నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. తొలుత టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నియోజకవర్గంలోని 4 మండలాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన 55,50,000 రూపాయల చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. అదేవిధంగా ఇటీవలే నీటి సంఘం ఎన్నికల్లో గెలుపొందిన నాయకులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ది సంక్షేమ పథకాల అమల్లో దూసుకుపోతున్నట్లు తెలిపారు. సంక్షేమానికి సంబంధించి కొన్ని పథకాలు అమలు కావాల్సి ఉందని అవి కూడా త్వరలోనే లబ్దిదారులకు అందుతాయని హామీ ఇచ్చారు. చేసే బాధ్యత నాది, నన్ను నమ్మండి. ఎందుకంటే నేను సక్సెస్ అయినా మీరే, నేను ఓడిపోయినా కూడా మీరే. నేను అన్ని చేయలేను. నేను మండల పార్టీ ప్రెసిడెంట్స్ తో మాట్లాడతాను, వాళ్ళు గ్రామ కమిటీ వాళ్ళతో మాట్లాడతారు, మరి పెద్దలు గంటా మురళి గారు లాంటి వాళ్ళు, ముత్తారెడ్డి గారు లాంటి వాళ్ళు, అలాగే ఇంకా సీనియర్స్ ఉన్నారు, శేషు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు నన్ను బ్యాకప్ చేయడానికి. మనము పార్టీ కార్యకర్తలు మనం చేయాల్సింది ఏంటి? పార్టీని బలోపేతం చేసుకోవాలి. అభివృద్ధి జరుగుతూ ఉంది, సంక్షేమం జరుగుతూ ఉంది. సంక్షేమంలో ఇంకా కొన్ని పథకాలు రావాల్సి ఉన్నాయి, అవి కూడా వస్తాయి. మనం గనక స్లో అయిపోయి పార్టీకి సంబంధించిన కార్యక్రమం చేయకపోతే మన పర్ఫార్మెన్స్ బాగోదు. పర్ఫార్మెన్స్ బాగోలేతే నేను కూడా వెళ్ళి ధైర్యంగా కాన్ఫిడెంట్ నేను మాట్లాడలేను. ఎందుకంటే డెలివరీ చేయాలి కాబట్టి. పైనుంచి కింది దాకా ఎప్పుడైతే ఆ యొక్క ఇంటిగ్రిటీ ఉంటుందో, లేక అది హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తామో, అప్పుడే మనము లాంగ్ రన్ లో రాజకీయం చేయగలుగుతాం. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.